ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతి విధంగా సంఘముగా కూడుకొని మరి ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనమంతా కూడా నేర్చుకుని ఆలోచించే దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, మీ సహవాసం సరైనదేనా? మీ సహవాసం సరైనదేనా? సహవాసం అంటే ఎక్కువగా కలిసి ఉండడం, ఎక్కువగా సమయము కేటాయించడం. ఎవరి మనసులైతే కలుస్తాయో నచ్చుతాయో అలాంటి మనుషులతో ఎక్కువగా సహవాసం చేస్తారు. కానీ లోకములో ధనం కోసం సహవాసం ఉంటుంది, సేవ కోసం సహవాసం చేస్తారు. అదేవిధంగా మంచి సహవాసం ఉంటుంది, చెడు సహవాసం ఉంటుంది, పాడు చేసే సహవాసం ఉంటుంది, ఆలోచనలను చెడగొట్టే సహవాసం ఉంటుంది. అయితే బైబిల్లో దేవుడు ఎలాంటి సహవాసం మనం కలిగి ఉంటే మనకు మంచిది, ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి ఉండొద్దనేది కూడా వాస్తవానికి దేవుడు బైబిల్లో రాయించాడు. వాస్తవానికండి, దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకి మేలు. కానీ అసలు ఇష్టం లేనిదే మనిషికి అది. దేవునితో సహవాసం అనేది అస్సలు ఇష్టం ఉండదు మనిషికి. కానీ దేవునితో సహవాసం చేస్తే మేలు జరుగుతుంది. అందుకే ఒక మాట మనం బైబిల్లోకి వెళ్ళి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు ఎవరికి? పాత నిబంధన కాలములో ఉన్న ఇశ్రాయేలులకు ప్రకటింపబడింది వాక్యము కదా. వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. వాళ్ళకి ప్రకటింపబడింది, మనకు ప్రకటింపబడింది. కానీ వారు వాళ్ళు వినిన వారితో విశ్వాసం కలవారే ఉండలేదట. చూడండి, వాళ్ళు వాక్యం వినిన వారితో విశ్వాసము కలిగి ఉండలేదు. కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైపోయిందట. అంటే ఏమర్థమవుతుంది మనకి? ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం, ప్రతి ఆదివారం వాక్యం దేవుడు నేర్పిస్తున్నాడు. అయినా కానీ వాక్యం ఎందుకు మన ఉదయాల్లో నిలవడం లేదు? వాక్యం ఎందుకు నిలబడడం లేదు అంటే కారణం, మన వాక్యం వినిన వారితో కలిసి ఉండడం లేదు. అర్థమవుతుందా అండి? ఆదివారం 1-2 గంటల వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళి మరలా మన సహవాసము వాక్యము తెలిసిన వారితో, వాక్యం వినిన వారితో, వాక్యం చెప్పే వారితో ఉంటేనే మనలో విత్తబడిన వాక్యము నిలబడుతున్నది. అదే చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేశారట? వాక్యం విన్నారు, సువార్త ప్రకటింపబడింది. కానీ విన్న తర్వాత వాళ్ళు వాక్యం వినిన వారితో కలిసి ఉండలేదట. అంటే ఏమర్థమవుతుంది మనకి? వాక్యం విన్న తర్వాత మనము బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాక్యం తెలిసిన వారితో, వాక్యం చెప్పే వారితో, వాక్యం వినే వారితో మన సహవాసం ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. అందుకే ఆదివారం వాక్యం విన్నా నిలబడడం లేదంటే కారణము
మన సహవాసము వాక్యం తెలిసిన వారితో ఉండడం లేదు కనుకనే మనలో వాక్యము నిలబడడం లేదు. సహవాసం అంటే ఎక్కువగా టైం కేటాయించడం, ఎక్కువగా వాళ్ళతో కలిసి ఉండడం, ఎక్కువగా వాళ్ళతో మాట్లాడడం, ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఇప్పుడు మన జీవితాల్లో మన సహవాసం ఎలాంటి వారితో ఉన్నది? ఎందుకంటే లోకములో చెడిన వారితో సహవాసం చేస్తే చెడిపోతానని చెప్తా ఉంటారు. మనం కూడా మన పిల్లలకు చెప్తా ఉంటాము, చెడు స్నేహితులు వద్దు, లేదంటే నీ జీవితము చెడిపోతుందని మనం కూడా మన పిల్లలకు చెప్తాం కదా. దేవుడు అంటున్నాడు, వాక్యము వినిన వారితో ఉండకపోతే, వినిన వారితో నువ్వు ఎక్కువగా సంభాషణ చేయకపోతే, వాక్యం వినిన వారితో, వాక్యం చెప్పే వారితో నువ్వు ఎక్కువగా సహవాసం లేకుండా ఉంటే నీకు చెప్పబడిన వినబడిన వాక్యము నీ జీవితంలో నిష్ప్రయోజనమైపోతుంది అని ఇక్కడ రాస్తున్నాడు. చూడండి దేవుని వల్లరా. అందుకే దేవుని వలన చాలామంది సంఘాలకు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ వాక్యం లేకపోయినా అదే సంఘానికి వెళుతారు కొంతమంది. ఇంకా కొంతమంది ఆయన చాలా పాత ఆయనండి, మాకు తెలిసిన ఆయనని అక్కడికి వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది ఆయన మా ఊరాయనండి, మా కులపైన, మా బంధువు అని వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది అది పెద్ద చర్చ్ అండి, చాలా ఆశీర్వదింపబడిన సంఘం అండి, అక్కడికి మేము వెళుతామని అనేవాళ్ళు కొంతమంది. ఇంకా మా ప్రాంతం వాళ్ళండి, అక్కడికి వెళుతామనే వాళ్ళు కొంతమంది. కానీ వాక్యము, సత్యవాక్యము లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా అక్కడ చెప్పబడిన ఆ వాక్యమును విన్న తర్వాత నువ్వు నీ సహవాసము వాక్యం తెలిసిన వారితో, దేవుని సేవ చేసే వారితో, వాక్యం ప్రకటించే వారితో నీ సహవాసం లేకపోతే నీలో వాక్యం నిలబదు అంటుంది. వాక్యం నిష్ప్రయోజనం అంటుంది. అందుకే దేవుని వలన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. ప్రతి ఒక్కరు బాప్తిజం తీసుకున్న తర్వాత కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. అంటే ఒక్కసారి బాప్తిజం తీసుకున్న తర్వాత నీకు సంఘ సహవాసం అనేది ఉండాలి అని ఇక్కడ రాస్తున్నాడు పౌలు భక్తుడు. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఎందుకు మానుకుంటున్నారు వాళ్ళు అంటే, ప్రతి ఆదివారం పోవాలన్నా, ప్రతిరోజు వాక్యమా అనే ఉద్దేశం. ప్రతిరోజు ఎవరు వెళ్తారండి ఆఫీస్కి అంటారా? ప్రతిరోజు ఆఫీస్కి పోవాలన్నా అన్నారు. ఎందుకంటే ప్రతిరోజు వెళితే నీకు అక్కడ డబ్బులు వస్తాయి. నువ్వు ప్రతి ఆదివారం వెళితే, ప్రతిరోజు వాక్యాన్ని సమయం ఇస్తే నీకు వాక్యం వస్తుంది. మరి అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ వాక్యం వస్తుంది. వాక్యం వస్తే ఏమొస్తుందంటే, వాక్యం వస్తే ఆ వాక్యానికి లోబడి బ్రతికితే నీకు పరలోకం వస్తుంది. అందుకే నువ్వు ఎంత ధనము సంపాదించినా వాక్యం అనేది నీకు తెలియకపోతే, వాక్యము లోపల నువ్వు బ్రతకకపోతే, రేపన్నాడు 1 కోటి రూపాయలు తీసుకుని పోయి ప్రభు ముందు పెట్టి నాకు పరలోకం ఇయ్యండి ఇయ్యడు. అందుకే దేవుని వలన ఇక్కడ బాప్తిజం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సంఘ సహవాసం కలిగి ఉండాలని చెప్తున్నారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానొద్దట. మానక ఒకరినొకడు హెచ్చరించొచ్చు. అంటే చూడండి, సంఘం అనేది, సంఘ సహవాసం అనేది ఉండాలి. ఆ సంఘములో నీకు సత్యవాక్యం ఉండాలి. ఇంకేముండాలి? ఒకరికొకడు హెచ్చరించుకోవడం ఉండాలి. సంఘములో ఉండాలండి, ఉండాలి. అంటే సంఘములో హెచ్చరిక ఉండాలి. కానీ ఏ సేవకుడైనా ఒక ఆదివారము సంఘానికి విశ్వాసి రాకపోతే ఎందుకు రాలేదని గట్టిగా మాట్లాడాడనుకోండి, ఇక తర్వాత ఆదివారము ఆ విశ్వాస సంఘంలో కనబడ. అంటే సేవకుడు ఏమనకుండా బతిమలాడాలన్నమాట, గట్టిగా మాట్లాడొద్దన్నమాట. చూడండి దేవుని వల్లరా. అందుకే ఒకరికొకడు హెచ్చరించుకొనొచ్చు.
ఒక్క హెచ్చరిక సేవకుడు చేస్తే ఆ హెచ్చరిక తీసుకోలేని నీవు అలాంటి దుష్ట హృదయం కలిగిన నీవు నీలాంటి దుష్ట హృదయం కలిగిన వాళ్ళకి పరలోకంలో స్థానం ఉంటుందండి. ఒక్క హెచ్చరిక ఆఫీసులో బండమూతులు తిట్టినా తెల్లారొచ్చి ముఖం కడుక్కొని పౌడర్ వేసుకొని వెళ్ళిపోతారు. వదిలేస్తారు ఆఫీస్ని? వదిలేను కదా. సేవకుడని వాడు నీ బాగుకోడి నీ మంచి కోసం ఏదైనా హెచ్చరిక చేస్తే దాన్ని స్వీకరించే మనసు లేని దుష్ట హృదయం నీలో ఉందంటే నీలో దుష్టుడు కూర్చున్నాడు. అలాంటి దుష్ట మనసులకు పరలోకంలో ఆ లక్షల మందిలో మహాలోకంలో స్థానం ఉంటుందా దేవుని వల్లరా? ఇక్కడ చెప్తున్నాడు కదా, ఒకరికొకడు హెచ్చరించుకొనొచ్చు. ఇది ఎక్కడ జరుగుతుందండి? లోకంలో కాదు, ఇది సంఘంలో జరుగుతుంది. ఒకరికొకడు హెచ్చరించుకోవడం అనేది సంఘంలో జరుగుతుంది. ఈ సంఘంలో ఏముంటుందంటే హెచ్చరిక ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, మరి మంచి చెడుల గురించి తెలుసుకోవడం ఉంటుంది, ఆలోచించుకోవడం ఉంటుంది, మాట్లాడుకోవడం ఉంటుంది, నిర్ణయించుకోవడం ఉంటుంది. చూడండి, అందుకే సంఘ సమాసం అనేది ఎంత ప్రాముఖ్యం అనేది ఇక్కడ రాస్తూ, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ క్రీస్తు వారి రెండవ నాకడ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు. ఏముందంటే ఇంకా సంఘంలో ప్రేమ చూపుచు సత్కార్యములు వాక్య సంబంధమైన కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. సంఘములు ఇవన్నీ ఉంటాయండి. సంఘములో సరిదిద్దడం ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, సమాధానం ఉంటుంది, మరి వాక్య సంబంధమైన పనులు చేయడం ఉంటుంది, దేవుని పని చేయడం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడుంటాయంటే సంఘములో ఉంటాయి. సంఘములో యూనిటీ కలిసి ఉండడం, కలిసి ఒకరికొకరు మాట్లాడుకోవడము, కలిసి ఒకరి తప్పులు ఒకరు సరిదిద్దుకోవడము, హెచ్చరించుకోవడము, కలిసి వెళ్ళిపోవడం అనేది సంఘములోనే ఉంటుంది. కనుక ఆ సంఘ సహవాసం అనేది బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ సంఘములో కూడా ఏముండాలో తెలుసా అండి? మనం వెళ్తున్న సంఘములో ఏముండాలనేది కూడా చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుంటే, వాళ్ళు ఎప్పుడైతే 3000 మంది బాప్తిసం తీసుకున్నారో, పేతురు అపోస్తుల ప్రసంగాలు విని వాళ్ళు బాప్తిసం తీసుకోగానే వాళ్ళు చేసిన పని ఏంటి అంటే వాళ్ళంతా కూడా అపోస్తుల బోధలో ఉన్నారట. సహవాసం ఉన్నదట. చూడండి, సహవాసం ఉన్నది. సంఘముతో సహవాసము, వాక్యం ఎరిగిన వారితో, వాక్యం చెప్పే వారితో, వాక్యం ప్రకటించే వారితో, దేవుని సేవ చేసే వారితో నువ్వు సహవాసం కలిగి ఉంటే నువ్వు దేవునిలో నిలబడతావు, వాక్యము నీలో నిలుస్తుంది. వీళ్ళంతా కూడా అపోస్తుల బోధలో ఉన్నారట, సంఘ సహవాసంలో ఉన్నారట, రొట్టె విరోధంలో ఉన్నారట, ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నారట. చూడండి, ఇవన్నీ కూడా మనము చేస్తుంటే మనం దేవుణ్ణి నిలబడతాము. విత్తబడుతున్న వాక్యం మనలో నిలబడుతుంది. మన సహవాసం మనం ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాం లోకంలో, ఎలాంటి వాళ్ళతో మన సహవాసం కలిగి ఉంటున్నాం. ఎందుకంటే మన పిల్లలు కూడా గమనించుకోండి, ఎప్పుడైనా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఏదో కొత్త రకంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనకి ఏమర్థమైపోతుంది? వీడు ఎక్కడనో ఏదో నేర్చుకొని వచ్చాడు మనకి ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. అంటే అక్కడ ఏదైతే ఆ పిల్లల మధ్య వాళ్ళు నేర్చుకుంటున్నారో మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ పిల్లల నోటి ద్వారా వాళ్ళ ప్రవర్తనలో తేడా మనం గమనిస్తాం కదా. అదే విధంగా మనము సహవాసం కలిగి ఉండవలసినది వాక్యం ఎరిగిన వారితో, వాక్యం ప్రకటించే వారితో. ఎక్కువ సమయము మనం వాక్యము చెప్పేవారితో, వాక్యం ఎరిగిన వారితో మనం సమయం కేటాయిస్తే మన జీవితం బాగుంటుంది, మనలో వాక్యం నిలుస్తుంది. ఎందుకంటే దావీదు భక్తుడు రాస్తూ అంటాడు, మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవక మరి అపహాస్యకుల మేలకి వెళ్ళకుండా
ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని, అంటే వాక్యమందు ఆనందించువాడు ధన్యుడు అంటాడు అక్కడ. ఎవరైనా వాక్యం వింటే ఆనందిస్తారండి? ఎవరికైనా వాక్యం వింటే ఆనందం కలుగుతుందా? ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది. ఈరోజు మా సేవకుడు మంచి వాక్యం మాకు నేర్పించాడండి, మంచి మాటలు మా సేవకుడు దేవుడు మాట్లాడడం మాకు ఆనందం కలిగిందని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. కానీ దావీదు భక్తుడు అంటున్నారు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక. అంటే చూడండి, నీ ఎవరితో ఉండాలి ఎవరితో ఉండొద్దు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును యెహోవా వాక్యమును ఆనందించుచు. అంటే చూడండి, వాక్యములో ఆనందం ఉన్నది, వాక్యములో ధైర్యం ఉన్నది, వాక్యంలో ఓదార్పు ఉన్నది, వాక్యంలో ఆదరణ ఉన్నది, వాక్యం మనకు మేలు చేస్తుంది, వాక్యం మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. అందుకే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించు వాళ్ళు ధన్యులు అని దేవుడు రాయించిన మాట. దేవుని వల్లరా. అందుకే చూడండి, మన సహవాసం అనేది, మన సహవాసం, మన ఫ్రెండ్షిప్ ఏదైతే సహవాసం అంటే ఎవరితో ఎక్కువ మనం సమయం కేటాయిస్తున్నామో దానితో వాళ్ళతో మనం సహవాసం చేస్తున్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువగా వాక్యం తెలిసిన వాళ్ళతో, మరి వాక్యంతో మనం లేదా దేవునితో మనం ఎక్కువగా సమయం కేటాయిస్తే మన సహవాసం దేవునితో వాక్యంతో ఉన్నట్టు. అలా లేకుండా మనం ఉన్నప్పుడు మనల వాక్యం నిలవదు అని దేవుడు వాక్యం రాయించిన మాట మనం చదువుకున్నాం. అందుకే చూడండి, కొంతమంది వాక్యాన్ని ఎంత చెప్పినా ఆ వాక్యాన్ని విలువయ్యరు, ఆ వాక్యానికి విధేయత చూపరు. ఆ వాక్యం నాకు, ఆ వాక్యంలో ఏముందో నాకు సంబంధం లేదు, నేను ఇంతే అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో మనం ఎలా ఉండాలి, మన సహవాసం ఎవరితో ఉండాలి అనేది కూడా ఒక మంచి మాట సామెత గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెత గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటే దేవుని వల్ల సామెత గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. ఎవరి సహవాసము? జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు. చూడండి, మన సహవాసం, మనము సమయం కేటాయించడం, మనం కలిసి కూర్చోడం, మనము కలిసి మాట్లాడము, ఇదంతా కూడా జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడవుతాడు. జ్ఞానమునగా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయని వాక్యం చెబుతుంది. అంటే జ్ఞానమనగా యేసుక్రీస్తు ప్రభువారు, జ్ఞానమనగా వాక్యం. అందుకే వాక్యం ఎదిగిన వారితో, వాక్యము కలిగిన వారితో మనం సహవాసం చేస్తే జ్ఞానం గలవారమైతే అంట మనం జ్ఞానం వచ్చేస్తుంది. అదే అంటున్నాడు, జ్ఞానుల సహవాసము. ఎవరైతే వాక్యం ఎదిగిన వారితో, వాక్యం ప్రకటించే వారితో, దేవుని సేవలో ఉన్న వారితో సహవాసం కలిగి ఉంటే వాళ్ళు జ్ఞానవంతులవుతారని వాక్యం చెప్తున్నది. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. మూర్ఖుల సహవాసం మనల్ని చెడగొడుతుంది. దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. ప్రతిదీ కూడా మన కోసమే. మనము తప్పిపోకుండా ఎవరెవరితో సహవాసం చేయాలి, ఎవరితో ఎలాంటి సహవాసం చేయాలి. నీ సహవాసం చెడునైతే నేను చెడిపేస్తుంది. నీ సహవాసం మూర్ఖులతో అయితే నేను మూర్ఖత్వములకు తీసుకెళ్తుంది. మూర్ఖుడు అంటే ఎవరు చెప్పినా వినడు. వాక్యం అంటే ఆ ఎరగని వాడు, వాక్యానికి లోబడని వాడు, వాక్యం ఏం చెప్పినా నేను ఇంతే అనేవాడు మూర్ఖుడు. అలాంటి మూర్ఖులతో సహవాసం చేస్తే ఏం జరుగుతుందంట? చెడిపోతాడంటుంది వాక్యం. చెడిపోతారు. అందుకే దేవుని వల్ల మన సహవాసం జ్ఞానము కలిగిన వారితో, వాక్యం ఎదిగిన వారితో, వాక్యాన్ని ఎరిగిన వారితో మన సహవాసం ఉంటే
మనము కూడా జ్ఞానవంతులమైపోతాము. ఇది మనకు మేలు కాబట్టి దేవుడు చెప్తున్నాడు. అదే మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతామంటున్నాడు. అందుకే మన సహవాసం అంటే మనం దేనితో ఎక్కువ సమయం కేటాయిస్తున్నాము, ఎవరితో ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి దేవుని వలన. ఎందుకంటే ఒకనాడు అబ్రహాము గారితో కలిసి ఉన్న రోజులు లోతు గారి జీవితం చాలా బాగున్నది. అబ్రహాము గారితో కలిసి ఉన్న రోజు లోతు గారి కుటుంబముల జీవితం చాలా బాగున్నది. ఎప్పుడైతే ఆస్తుల తగాదాలు మొదలై ఆ పనివారి దగ్గర ఆస్తుల తగాదాలు మొదలైపోయాయో అప్పుడు లోతు గారు సొదొమ గొమొర్రా పెట్టడానికి ఇష్టపడ్డాడండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్లకుండా ఆ స్టార్టింగ్లోనే ఆ ప్రారంభంలోనే గుడారం వేసుకొని బతికాడు. కొంతకాలమైన తర్వాత ఆ పట్టణంలో ఉన్న పరిస్థితులకి ఆకర్షితులైపోయాడు. తర్వాత లోతు జీవితము వాళ్ళ కుటుంబం ఎలా మారిపోయిందంటే వాళ్ళ భార్య, లోతు భార్య మరి వెనుకకి తిరిగి ఉపశమంగా మారిపోయింది. పిల్లలు కూడా చనిపోయారు. కుటుంబం అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. అందుకే దేవుని వల్ల అబ్రహాం గారితో కలిసి ఉన్న రోజులు బాగున్న లోతు గారి కుటుంబం ఎప్పుడైతే ఎలా ఎవరితో కలిసి ఉండాలనేది అబ్రహాము సొంత కొడుకులుగా చూసుకున్న లోతు గారిని కలిసి ఉన్న వాళ్ళు చాలా బాగున్నాడు. తర్వాత కుటుంబం అంతా చాలా డిస్టర్బెన్స్ అయిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అందుకే దేవుని వలన ఎవరైతే జ్ఞానంగా ఉన్నారో, ఎవరైతే వాక్యం ఎరిగిన వాళ్ళుగా, వాక్యం ప్రకటించే వాళ్ళుగా ఉన్నారో, విశ్వాసులుగా ఉన్నారో, వాక్యం ఎలిగి అలాంటి వాళ్ళతో మన సహవాసం ఎక్కువగా ఉండాలి. లేదు అంటే దుష్టుడు వాడు ఆడుతున్న గేమ్ ఏంటి అంటే సహవాసము ద్వారా దుష్టుడు చెడగొడుతూ ఉన్నాడు దేవుని వలన. ఈ సహవాసం ద్వారా దుష్టుడు గేమ్ ఆడుతూ విచ్ఛిన్నం చేసేస్తున్నాడు. భక్తుల జీవితాల్లో భక్తిహీనులుగా మార్చేస్తున్నాడు. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మరి ప్రసంగి గారు రాస్తూ ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటే దేవుని వలన ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం, మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలి అంటే మూఢత్వము కలిగిన వాడు బుద్ధి గల మాటలు ఏమి చెప్పినా వినడు. అర్థమవుతుందండి? అందుకే మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. నీకు చెబుతున్నవాడు చిన్నవాడు పెద్దవాడని కాదు, జ్ఞానము కలిగిన వాడా అని నువ్వు చూడు. ఎందుకంటే నువ్వు రాజైన మూర్ఖత్వం ఉంటే ఏం ప్రయోజనం? అంతే కదా. ఇప్పుడు రాజుగా ఉన్నాడు కానీ మూఢత్వంలో ఉన్నాడు, దానివల్ల ప్రయోజనం లేదు. మీకు అర్థం కావడానికి లోకంలో పెద్దోళ్ళు చెప్పిన మాట బాగా వింటుంది లోకం. పెద్దవాళ్ళు వయస్సు మళ్ళిన మాటలు చెప్పితే వాళ్ళు చెప్పిన మాటలకి చాలా విలువ ఉంది. అందుకే 1000 అబద్ధాలైనా పెళ్లి చేయాలని పెద్దలు చెప్పారు. అది లోకం బాగా నమ్ముతుంది, అలాగే చేస్తాను. ఆ సంసారాలు అందుకే నిలబడడం లేదు. కానీ ఎవడైనా చిన్నవాడు వచ్చి అలా అబద్ధం చెప్పొద్దు, అబద్ధం చెప్తే నరకానికి పోతామన్నాడు అనుకోండి, జ్ఞానవంతుడైన చిన్నవాడు ఒప్పుకుంటారండి? స్వీకరిస్తారా? స్వీకరించరు. అందుకే అంటున్నాడు, అందుకే చిన్నవాడైనా నీకు జ్ఞానం చెప్తే దాన్ని స్వీకరించు. పెద్దవాడు కనుక చెప్పేది కరెక్ట్ ఉంటుంది అనుకోకు నువ్వు. అదే అంటున్నాడు, మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అందుకే దేవుని వల్ల వయస్సును బట్టి మన వయస్సు మెరిగింది కానీ జ్ఞానం లేకపోతే ఆ మాటలు వినొద్దంటున్నాడు. దానివల్ల నీకు ప్రయోజనం లేదు. వయస్సు మెరిగింది కానీ బుద్ధి మెరగలేదు అంటుంటారు చూడండి మన. అందుకే మన సహవాసము, లోకంలో ఒక సామెత, 6 నెలలు కలిసి ఉంటే వారు వీలైతారో వీరు వారైతారు అంటారు కదా, అది వాస్తవమే. అందుకే మనము కలిసి ఉంటున్నది ఎవరితో, ఎలాంటి వారితో మనం సహవాసం కలిగి ఉంటున్నాము అనేది మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుని వల్ల
మనకు తెలుసు దావీదు రాజు చాలా గొప్ప భక్తుడు. దావీదు రాజు భక్తుడని మనకు తెలుసు. 40 సంవత్సరాలు రాజుగా రాజ్య పరిపాలన చేశాడు. ఒకానొక తప్పు తప్ప అతడు ఎంతో భక్తి కలిగి బ్రతికినట్టుగా మనం బైబిల్లో చూస్తాము. దేవుడే దావీదు రాజు గురించి సాక్ష్యం ఇస్తూ, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, ఆయన నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశ్యములు నెరవేర్చువాడని దేవుడు సాక్ష్యం ఇచ్చిన దావీదు గర్భములో నుంచి ఎవరు వచ్చారండి? సొలొమోను రాజు వచ్చాడు. బాగా ఆలోచించాలి మనం. సొలొమోను రాజు వృద్ధాప్యములో ఆయన జీవితం ఎలా అయిపోయిందో తెలుసండి. వాస్తవానికి ఒకప్పుడు భక్తిగా ఉన్నాడు, వాక్యం ఎరిగిన వాడుగా ఉన్నాడు. మరి వాస్తవానికి ఆయన మరి యెరూషలేము దేవాలయము, బంగారు దేవాలయం కట్టడానికి ఎంతో కష్టపడ్డాడు. ఎంతో కష్టపడి యెరూషలేములో దేవాలయం కట్టడానికి ఆయన పని చేశాడు, పని చేయించాడు. కానీ వృద్ధాప్యములో ఆయన సహవాస దోషం వలన, మన సహవాస దోషం తేడా ఉంటే మన జీవితం బాగుపడదు. అందుకే సొలొమోను వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమికి రాకముందు జ్ఞానవంతులు అంటే లోకం చెప్పేది కింగ్ సొలొమోన్ అని చెప్పారు, సొలొమోనే అని చెప్పారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత సొలొమోన్ రాజు గురించి తగ్గిపోయింది. కానీ ప్రభువు రాకముందు లోకములో జ్ఞానవంతుడు అంటే సొలొమోను గారి. అంత జ్ఞానవంతుడైన, అంత వాక్యం ఎరిగిన వాడైన సొలొమోన్ రాజు జీవితము ఎలా అయిపోయిందో, ఎందుకు అయిపోయిందో చూద్దాం. ఒకటవ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి 13 వరకు. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చూస్తే చూడండి, బాగా వినండి. సహవాస దోషం, సహవాసంలో తేడా వస్తే జ్ఞానవంతుల సొలొమోను రాజు జీవితం ఎలా అయిపోయిందో మనము బైబిల్లో దేవుడు రాయించాడు. చదవమ్మ. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి మనము 13 వరకు చదువుతూ ఆలోచిద్దాం. దేవుడు చెప్తున్నాడు ఏమని? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసము చెయ్యకూడదనియో. దేవుడు చెప్పేశాడా? ఏం చెప్పేశాడు? వీళ్ళందరితో మీరు సహవాసం చేయకండి, మీ హృదయాలు తిప్పేస్తారని దేవుడు చెప్పాడు. చెయ్యకూడదనియో, మరియు వారిని మీతో సహవాసం చెయ్యనీయకూడదు. మీరే కాదు, వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారని అనద్దు. మనము సహవాసం చేయలాంటి వారితో వాళ్ళొచ్చి కూడా మన దగ్గర సాహసం చేయకుండా చూసుకోవాలి. అర్థమవుతుందండి? ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మన భక్తి జీవితంలో దేవుడు క్లియర్గా చెప్పాడు, మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసము చేయకూడదనియో, మరియు వారిని మీతో సహవాసం చేయనియద్దు. నువ్వు చేయొద్దు, వాళ్ళని చేయనియద్దు అంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకుని, మీరు వాక్యం ఎందుకు నిలబడడం లేదు, ఎక్కడ తేడా జరుగుతుందో మీకు తెలిసిపోతుంది. వాళ్ళు చేయొద్దు, మనము చేయొద్దు, వాళ్ళను కూడా చెయ్యనీయకూడదనియో యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే బాగా వినండి, ఇప్పుడు ఏం జరుగుతుందో. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను కాకుండా ఆ జనులను ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతులత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఏం జరిగిపోయింది? అతని భార్యలో ఆ సొలొమోను రాజు, జ్ఞానవంతుడైన సొలొమోను రాజు హృదయాన్ని తిప్పేశాడట. దేవుడు వద్దన్నాడు కదా పైన. అయినా దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు, వాళ్ళని వివాహం చేసుకున్నప్పుడు ఆ భార్యలు ఏం చేశారట? సొలొమోను రాజు హృదయాన్ని
తిప్పివేశారు. అంటే స్త్రీలకి భర్తని యొక్క హృదయాన్ని తిప్పివేసే శక్తి ఉన్నదా? ఖచ్చితంగా ఉన్నది. అది దేవుడు ఇచ్చాడు. ఇక్కడ అది జరిగింది. వాళ్ళ హృదయాల్లో ఆ సొలొమోను రాజు హృదయాన్ని వాళ్ళంతా తిప్పివేశారు. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములి అతని హృదయము దేవుడిని యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను. తన తండ్రి అయిన దావీదు ఎంత భక్తుడిగా బతికాడో అలాంటి యథార్థం హృదయము సొలొమోను రాజులో లేకుండా పోయింది. ఎందుకు? సహవాస దోషం. దేవుడు వద్దన్నాడు, అయినా సహవాసం చేశాడు కాబట్టి హృదయాలు తిప్పేశారట. సొలొమోను ఏం చేశాడు చూడండి. వాస్తవానికండి సొలొమోను అని ఈ రాజుగా ఉన్నాయన దేవుని కోసం ఎంతో కష్టపడి మందిరం కట్టినవాడు కదా. యెరూషలేము బంగారు దేవాలయం కట్టిన వాని పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. సొలొమోను అస్తరోతు అను సీదోనీల దేవతను, మిల్కోను అమ్మోనీల హేమన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాని అనుసరింపలేదు. సొలొమోను కెమోషును మోయాబీల హేయమైన దేవతకును, మొలెకును అమ్మోనీల హేయమైన దేవతలకును యెరూషలేము ఎదురున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. చూడండి ఏమైపోయిందో. దేవునికి మందిరము కట్టిన సొలొమోను దేవతలకి బలిపీఠాలు కట్టే పరిస్థితులకు మారిపోయారంటే ఏం జరిగింది? సహవాసము మారిపోయింది. హృదయాలు తిప్పేశారు. ఆయన మరి ఆ విధంగా మళ్ళా దేవతలకి బలిపీఠాలు కట్టే పరిస్థితులకి మారిపోయాడు. దేవుడు వద్దనే చేశాడు కాబట్టి. దేవతకు యెరూషలేము ఎదుట కొండల మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలను తన భార్య నిమిత్తం అతడు ఇలాగో చేసిన. సహవాసం మారిపోతే మోమాటము. ఇప్పుడు నువ్వు దేవుడు వద్దన్న వారితో సహవాసం కలిగి ఉండొద్దు. వాళ్ళని కొన్నితో సహవాసం లేకుండా చూడాలి. నువ్వు మోమాట పడి ఏమనుకుంటాను అంటే నీ పని అయిపోతుంది. మోమాట పడితే దయ్యము నిన్ను మాయ చేస్తుంది. ఒకనాడు వాస్తవానికి దేవుడు ఆ ఏదేని తోటలో ఉన్న చెట్ల పండ్లన్నీ తినొచ్చు, కానీ ఒక్క చెట్టు పండు తినొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వాస్తవానికి సాతానుగాడు ఫస్ట్ వచ్చి ట్రయల్ వేసింది ఆదాం దగ్గరనే. అర్థమవుతుందండి? ముందు ఆదాం దగ్గరికి వచ్చి ట్రయల్ వేసాడు వాడు. ఎవరు నువ్వు, గెట్ అవుట్, నా తండ్రి తినొద్దన్నాడని చెప్పగానే అప్పుడు మెల్లగా అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వని మోసం చేయగలిగాడు, ఆ పండు తినిపించగలిగాడు. అర్థమవుతుందంటే వాడు ఎలాగైనా దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని మాటకు లోబడకుండా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే ఇక్కడ సొలొమోను రాజు పరిస్థితి అంత ఘోరంగా మారిపోయి దేవునికి దేవాలయం కట్టిన వాని పరిస్థితి దేవతలకు బలిపీఠం కట్టే పరిస్థితులకి మారిపోయింది. ఆయన హృదయం అంటే కారణము సహవాసము వద్దని చెప్పాడు. కానీ దేవుని మాటకు లోబడకుండా సహవాసం చేసి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడో చూడండి. అయినా దేవుడు ప్రేమ కలిగిన వాడు. అయినా దేవుడు దావీదు రాజును గుర్తు చేసుకుని ఇంకా ఏం చేస్తున్నాడంటే 2 సార్లు గద్దించాడట. కింద మాటల్లో సొలొమోను రాజు అంత ఘోరంగా తప్పులు చేస్తున్నా, అంత ఘోరంగా మన దేవతల వైపు తిరిగిన బలిపీఠాలు కట్టినా దేవుడు చూడండి మళ్ళా ప్రేమను చంపుకోలేక సొలొమోను రాజు విషయంలో 9-10 వచనం చూస్తే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన దేవునే ఆజ్ఞాపించినా గాని సొలొమోను హృదయం యుద్ధ నుండి తొలగిపోయిన. ఒక టైం వస్తే మనిషి ఎలా అయిపోతారంటే
మూర్ఖ స్వభావం వచ్చేస్తుంది. మొండి స్వభావం వచ్చిన తర్వాత ఇక వయసుతో సంబంధం ఉండదు, ప్రవర్తన అంతా మారిపోతుంది. ఇన్ని వాక్యం విన్నాడు, ఇన్ని ప్రసంగం విన్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు, అయ్యో అని మనం ఆశ్చర్యపోతాం. అర్థమవుతుందండి? అంటే నువ్వు వాక్యం వెళ్ళిపోయిన తర్వాత నీ సహవాసం ఎవరితో ఉంటుందో నీ సహవాసాన్ని బట్టి నీ భక్తి జీవితం ఉంటుంది. లేదంటే వాక్యం నీలో నిలవదు. అదే చెప్తుంది వాక్యం. అందుకే ఎప్పుడైతే దేవుడు 2 సార్లు గద్దించారట, నువ్వు అవన్నీ మానుకుమని గద్దించారట, కానీ ఆయన వినలేదట. సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞ అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, దేవుడు ఇంకా చెప్పి 2 సార్లు చెప్పాడు, ఆజ్ఞాపించాడు, విననప్పుడు కోపం వచ్చేసింది. దేవునికి కోపం వచ్చి ఏమంటున్నాడు చూడండి, యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలో నీవు ఆచరించకపోవటం నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగో చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. దేవునికి కోపం వచ్చి తీసుకున్న నిర్ణయం, కానీ దేవుడు వద్దన్నది మనము వాక్యానికి లోబడి చేయకూడదండి. మొమాట పడద్దు, సహవాసం విషయంలో మొమాట పడదు. సహవాసం ద్వారా సాతాను కొట్టేస్తున్నాడు చాలా మందిని. ఎందుకు వాక్యంలో ఉండలేకపోతున్నారో, ప్రార్థనలో ఉండలేకపోతున్నారు, సంఘంలో ఉండలేకపోతున్నారంటే ఆదివారం వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నీ సహవాసం ఓడుతూ ఉన్నది అనేది ప్రశ్న వేసుకోవాలి, మనము పరిశీలన చేసుకోవాలి దేవుని వల్ల. అందుకే సంఘములో రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది బలహీనులు ఉంటారు, కొంతమంది బలము కలిగిన వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళని దేవుడు మరి రక్షించుకుని సంఘంలో చేరుస్తాడు కదా. అలా సంఘంలో చేరబడిన తర్వాత సంఘ సమాసంలో దేవుడు వాక్యం ద్వారా ఎన్నో మనకు నేర్పిస్తూ ఉంటాడు. మరి సంఘంలో సమాధానము, సంఘంలో ప్రేమ, సంఘంలో హెచ్చరిక, ఇవన్నీ కూడా దేవుడు మన సంఘంలో మనకి నడిపిస్తూ ఉంటాడు. వీటన్నిటి ద్వారా అలా నడిపించబడుతున్నప్పుడు మనము మన సహవాసము సేవకులతో, వాక్యం ఎరిగిన వాళ్ళతో, వాక్యం తెలిసిన వారితో, వాక్యం ప్రకటించే వారితో మన సహవాసం ఉంటే, ఎక్కువగా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయగలిగితే, ఎక్కువగా మనం టైం మనకి స్పెండ్ చేసే వాళ్ళతో మాట్లాడగలిగితే మనం దేవునిలో వాక్యంలో ఉండగలుగుతాం. అందుకే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానం ఎక్కడ ఉంటుందండి? సంఘములో సమాధానం, సంఘములో ప్రేమ, సంఘములో ఆలోచన, సంఘములో నిర్ణయాలు, సంఘములో హెచ్చరిక, సంఘములో సరిదిద్దడము, సంఘములో వాక్యము, ఇవన్నీ కూడా సంఘములోనే జరుగుతాయి. దేవుని ఈ సంఘములు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనము ఆత్మీయంగా పడిపోవద్దని, మనం ఆ మంచి సహవాసము కలిగి. అందుకే చూడండి, మన సహవాసం దేవునితో ఉండాలి. మన సహవాసం ఎక్కువగా దేవునితో ఉండాలి. నీ సహవాసం దేవునితో ఉంటే వాక్యం ఎదిగిన వారితో, వాక్యం తెలిసిన వారితో ఉండగలుగుతావు, వాక్యంలో నిలబడగలుగుతావు. అందుకే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, దయ్యం ఏం చేస్తుందో చూడండి. దయ్యం ఎలా కొడుతుందో చూడండి విశ్వాసులను, చాలా మందిని. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద ఉన్న కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను. చూడండి, అర్థమవుతుంది దేవుని వల్ల. అందుకే లోకములో, భూలోకంలో సమాధానం లేకుండా చేయడం వాడి పని. అలాంటి అధికారం వాడు పొందుకున్నాడు సాతానుగాడు. అధికారం మనమే ఇచ్చాము, మనుషులే ఇచ్చారు. అలా అధికారం పొందుకున్న వాడు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను, మరియు అతనికి పెద్ద ఖడ్గం ఇవ్వబడను. చూడండి దేవుని వల్ల ఆ విధంగా సాతానుగాడు కుటుంబాల్లో కూడా గొడవలైతే, కుటుంబాల్లో అరుచుకుంటారు, కుటుంబాల్లో కొట్లాడుకుంటారు, మళ్ళీ బయటకు వచ్చి ఎరగనట్టుగా, మేము బాగున్నట్టుగా వాళ్ళు ఏదో యాక్టింగ్ చేస్తూ ఉంటారు.
కానీ సంఘములో కూడా రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు, రకరకాల మనస్తత్వాలు కలిగి వాళ్ళు బతుకుతున్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడిని సరిదిద్దినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు నీకు ఆ హెచ్చరిక తీసుకుని సరిదిద్దుకునే మనసు ఉండాలి. అలా మనసు లేకుండా ఉంటే సాతానుగాడు ఏం చేస్తారంటే నీ జీవితంలో సమాధానం లేకుండా చేస్తాడు. నీ సహవాసం మార్చేస్తాడు. ఎందుకంటే నీ సహవాసం మారిపోయింది కాబట్టి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. అందుకే దేవుని వలరా ఒక మాట మనం చూస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, దానికంటే ముందు రోమాపత్రిక 15వ అధ్యాయము, రోమాపత్రిక 15వ అధ్యాయము, రోమాపత్రిక 15వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. కాగా బలవంతులమైన మనము, సంఘములో బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు కదా. కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీన దౌర్బల్యములో భరించుటకు బద్దులమై ఉన్నాం. అంటే సంఘములో ఒకరిని ఒకరు భరించుకుంటూ వెళ్ళిపోవాలని దేవుడు చెప్తున్నాడు. అలా భరించుకుంటూ వెళ్ళడానికి బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమవృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నుంచి వారి నిందలు నా మీద పడినని రాయబడినట్లు యేసు ప్రభువుకు సంభవించునని చెబుతూ సంఘంలో ఏముండాలి, సంఘ సభాసం ఏముంటది, ఏముండాలి అక్కడ చెప్తున్నాడు. 5-6 వచనం చదువుకుంటే, మీరు ఏక భావము గలవారై, సంఘములో మనమంతా ఏకభావము కలిగి ఏకగ్రీవముగా మన ప్రభువుని యేసుక్రీస్తు తల్లియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకడు మనస్సు కలిగి, చూడండి, ఒకరితో కూడా మనసు కలిగి ఉండాలి. ఒకరితో ఒకడు మంచి మనసు కలిగి ఉండాలి. మనస్సులు కలవాలి. సంఘ సమాసంలో ఒకరితో ఒకడు మనస్సు కలిగి కలిసి ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తవ్య దేవుడు మీకు అనుగ్రహించును గాక అని చెప్తున్నాడంటే సంఘంలో ఏకాభిప్రాయము, ఏక మనస్సు కలిగి ఉండాలి అట. అలా మనస్సు కలిగి ఉండి మనము మన భక్తి విశ్వాస జీవితాలు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వరకు దేవుని వల్లరా. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై. చూడండి, ఎక్కడ సమాధానము సంఘములో, కుటుంబంలో, సంఘములో సమాధానముగా ఉంటే నీ కుటుంబంలో కూడా సమాధానం ఉంటుంది. నువ్వు ఆ వాక్యం నీకు సమాధానం ఇస్తుంది. అందుకే దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. వాక్యానికి ఎక్కువ మనం సహవాసం కలిగి ఉండాలి, ఎక్కువ టైం ఇవ్వాలి. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును, పరిశుద్ధాత్మ దేవుడు మనలో సమాధానాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమాధానాన్ని మనకి కలిగిస్తాడు గనక ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవటం యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకుంటూ, సంఘములో ఒకరికొకరు సహించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఒకరికొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సంఘములో రకరకాల మనస్తత్వాలు రకరకాలుగా ఉన్నప్పటికీ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సమాధానపరచడానికి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కనుక అలా సమాధానము ఉండడానికి, కలిసి ఉండడానికి మనం శ్రద్ధ కలిగి మనం ఏముండాలంట, ఒకరినొకరు సహించుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనకు ఒక పిలుపు ఉన్నది, పరలోకం వచ్చేటకి క్రీస్తు ద్వారా మనం పిలువబడ్డాం కనుక మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా మనలో దీర్ఘశాంతం ఉండాలి. తొందరపాటు అనేది పనికిరాదు. తొందరపాటు కొంప ముంచుతుంది. తొందరపాటు నిర్ణయాలు నేను లోకంలో నష్టపరుస్తాయి, ఆత్మీయంగా నష్టపరుస్తాయి. నీలో ఏముండాలి? నువ్వు తొందరపడకుండా దీర్ఘశాంతము నీలో ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి, సాత్వికం ఉండాలి, మంచి మనసుతో నడుచుకోవాలని ప్రభువునైన
ప్రభువును బట్టి ఖైదీనైన నేను బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. కనుక మనకి మీ సహవాసం సరైనదేనా అని ప్రశ్న వేసుకుని మనం ఇదంతా బైబిల్ నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎక్కువగా దేనితో, నువ్వు ఎక్కువ ఫోన్లో గడుపుతున్నావు అనుకో నీ సహవాసం ఫోన్తో, నువ్వు ఎక్కువ టీవీతో గడుపుతున్నావు అనుకో నీ సహవాసం టీవీతో. అందుకే ఎక్కువ నీ సహవాసం దేంతో కొనసాగుతున్నది? ఒకవేళ నీవు వాక్య సంబంధమైన వ్యక్తులతో నీ సహవాసం లేకుండా ఉంటే ఖచ్చితంగా వాక్యం నీలో నిలబడడం కష్టమైపోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది, విశ్వాసం బలహీనమైపోతున్నది. అందుకే చివరిగా ఒకటవ యోహాన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1వ యోహాన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో, వాక్యం వెలుగులో నడిస్తే మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉంటాం. మనలో అన్యోన్య సహవాసం, సంఘములో, కుటుంబాల్లో అన్యోన్య సహవాసము. చూడండి, ఇంట్లో కొట్లాడుకొని బయటకు వచ్చిన మీద యాక్టింగ్ చేసిన దేవుడికి అలా నచ్చదు. దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. నువ్వు హృదయానుసారం ఏదైనా చేయాలి, నచ్చకపోతే చేయొద్దండి. హృదయానుసారంగా చేయాలి, కానీ యాక్టింగ్ చెయ్యొద్దు, వేషధారణ వద్దు, నిన్ను మోసం చేసుకోవద్దు. చాలా ఓపెన్గా ఉండాలి దేవుని దగ్గర, ఎందుకంటే ఆయన హృదయాన్ని చూస్తాడు. అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మనము సంఘములో, కుటుంబాల్లో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసం అంతా కూడా భక్తి కలిగిన వారితో, వాక్యం ఎరిగిన వారితో, మరి వాక్యము చెప్పే వారితో, సువార్త జరిగించే వారితో, దేవుని పని చేసే వారితో మన సహవాసం ఎక్కువగా ఉండాలి. లేదంటే మనం ఆత్మీయంగా బలహీనపడిపోతామని వాక్యం సెలవిస్తుంది దేవుని వాళ్ళారా. అందుకే మరొకసారి మళ్ళా ముందు చదువుకున్న వాక్యం చూస్తే మన సహవాసం ఎలా ఉండాలి అనేది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మళ్ళీ ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడ్డది. వాళ్ళకి ప్రకటింపబడ్డ సువార్త మనకి ప్రకటింపబడ్డది. కానీ వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు. వాక్యం వినిన వారితో, వాక్యం ఎరిగిన వారితో నువ్వు నీ సహవాసం లేకపోతే వాక్యం నిలవదని చెబుతూ, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. అందుకే ఈరోజు సంఘానికి వెళ్తున్న సంవత్సరాల తరబడి మనుషుల్లో మార్పు జరగడం లేదు, జీవితంలో మార్పు జరగడం లేదు, వాక్యంలో ఎదుగుదల ఎందుకు లేదు అంటే నీ సహవాస దోషం ఎక్కడో దోషము, నీ సహవాస దోషం ఎక్కడో జరుగుతున్నది కనుక నువ్వు ఇక్కడ విన్నవి ఇక్కడనే వదిలిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే మన వాక్యం విన్న తర్వాత, ఆదివారం విన్న వాక్యం మన హృదయాల్లో మన జీవితం నిలవాలి అంటే మన సహవాసము వాక్యం ఎరిగిన వారితోనే ఉండాలి. అందుకే మీ సహవాసం సరైనదేనా లేదా అని పరీక్ష చేసుకోండి, ప్రశ్న వేసుకోండి. అలా పరీక్ష చేసుకొని సహవాసం కరెక్ట్గా వాక్య సంబంధంగా ఉండే విధంగా చూసుకోండి. లేదంటే లోతుగాని కుటుంబం ఎంత డిస్టర్బెన్స్ అయిపోయిందో, సొలొమోన్ రాజు వృద్ధాప్యం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడో, ఒక సొలొమోన్ రాజే అంత జ్ఞానవంతునే మరి అంత ఆత్మీయంగా పడిపోయే పరిస్థితి వస్తే నీవు నేను చాలా చిన్నవాళ్ళం కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసం అంతా కూడా దేవుని ఎరిగిన వారితో, వాక్యం ఎరిగిన వారితో, వాక్య సంబంధులతోనే మన సహవాసము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉన్నప్పుడు మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాము, అన్య సహవాసం కలిగి ఉంటాము. అప్పుడు మన భక్తి విశ్వాస జీవితాలు చాలా బాగుంటాయి. అప్పుడు మన జీవితంలో మనకి మేలే జరుగుతుంది. ఈ మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాపోకుండా నిన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క కృపచేత దయచేత తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు నాయన. అవును తండ్రి,
మా సహవాసము వాక్యం ఎరిగిన బిడ్డలతో లేకపోతే మేము ఆత్మీయంగా నిలబడలేమని, మా హృదయంలో వాక్యం నిలువదని మాతో మాట్లాడుతూ వచ్చావు నైనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుకే చాలా మంది ఎన్నో సంవత్సరాల వాక్యం విన్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు అంటే వాళ్ళ సహవాసం సరిగా లేదని, అలా సహవాసం సరిగా లేకపోతే వాక్యం ఎంత విన్నా మాకు నిష్ప్రయోజనమని మాతో మాట్లాడవనైనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆత్మీయంగా బలపరచండి తండ్రి. ఎవరు కూడా విన్న మాటలు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న మంచి మనసును దయచేయండి దేవా. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటను లోబడి జీవించే శక్తిని దయచేయమని, మా సహవాసం మీకు నచ్చిన విధంగా వాక్య సమ్మతిలో ఉండే విధంగా చూసుకుంటూ వాక్యం లోబడి బతికే భాగ్యం మాకు ప్రసాదించమని మనందరూ కూడా మీకు పరిశుద్ధ పాదం సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.